भारत माता की जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वम, अरविंद अन्न नायकत्वम, जय श्री राम। अन्ना फोटो అన్న ఇది చూడరు అందరు ఇది చూడరు చూడండి బాబాయ్ यात्रा अतिथिपై త్రివర్ణ జెండా జిల్లా స్థాయి కార్యశాల వేస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి జిల్లా ప్రసాది అదయ్య గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీనన్న గారు, సదాశివ్ గారు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉత్తరి భాగ్యలక్ష్మి గారు, పట్టణ అధ్యక్షుడు ఇండి వెంకటేష్ గారు మరియు నరేంద్ర రెడ్డి గారు, శ్రీకాంత్ మెంబర్, మరో శ్రీకాంత్ కొమ్ము రాంబాబు గారు, దొంగ నవీన్ గారు మరియు మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, జిల్లా పదాధికారులు, యువమోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రతి సంవత్సరం మనం తెలంగాణ జెండా ప్రతి ఇంటిపై ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపులకు ప్రతి ఇంటిపై జాతీయ సమైక్యత, సమగ్ర అభివృద్ధి, జాతీయ సమైక్య కోసము ప్రతి ఇంటిపై ఎగరేస్తే మనము కార్గిల్ నుంచి ఈనాటి సింధూర్ వరకు మరి వీర జవాన్లు ఏదైతే ఈ జెండాను ముద్దాడతారు, ఆ జెండా త్రివర్ణ జెండా లోపల ఉన్నటువంటి ప్రత్యేకత. మరి అట్లాంటి జెండాను మన ఇంటిపై కట్టినప్పుడు మన లోపల మన భారతదేశం, ఇది మన దేశం,
ఇది మనది అనే మనకు ఒక పట్టుదల ఉంటుంది. అలాగే ఈ కార్యశాలను ప్రతి మండలం లోపల ఇప్పుడే ఉండపల్లి సింగ్ గారు చెప్పారు, ప్రతి మండలంకు ఒక బాధ్యతని అప్పచెప్పారు. వారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో దానికి అనుగుణంగా మరి అక్కడికి ఏదైతే ఏ మండలంకి అప్పచెప్పారో ఆ మండలం పోయి వారు వాళ్ళ బాధ్యతను మరి ఆ ర్యాలీలో పాల్గొనాలని మరి ఇది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. టైం లేట్గా వచ్చింది. కారణం వల్ల రెడీ అయ్యాం. సరే ఎన్నో జరుగుతాయి అంటే మనం ఒక కుటుంబం కాబట్టి ప్రతిదీ మనం చేసుకునేది ఏంటంటే ఈ దేశం కోసం. మనం ఏదో పార్టీలు అయినా అందరూ కుటుంబం. ఇది ఎందుకంటే మన దేశం కోసం చేసిన కాబట్టి తప్పుగా ఏదో బాధించుకోదు. తప్పు మనం సరే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి ఒక్క మండలానికి తిరంగా యాత్ర అంటే మన భారతదేశం మన స్వతంత్రం వచ్చే ఉంది. రాకముందు ఎలా ఉంది మన దేశం కోసం దేశ గౌరవం గుర్తు చేసింది పండగ. మన మోడీ గారు వచ్చి నుండి ప్రతి జాతీయ పండగ మనం వారం రోజుల పాటు చేసుకుంటాం. అంతకుముందు ఓన్లీ 26 జనవరి పండగ గద్దె వేస్తుంది. కానీ మనకు దేశవ్యాప్తంగా మనకు పండగ మన ఒక జెండా గురించి ప్రకటించి మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంట్లో జెండా ఎగరేయాలి. ముందు ఏంటంటే జెండా ఎగరేయాలి, సాయంత్రం 4 గంటల లోపల దించాలనే కార్యక్రమం అందిస్తుంది. కానీ మన మోడీ గారు వచ్చింటే మన ప్రతి ఇంట్లో జెండా ఎగరాల. ఆ జెండాని ఉండడం వల్ల మన ధైర్యం ప్రతి ఒక్కరికి మన జెండాను చూసిన వాళ్ళందరికీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ గుండె నిండా ధైర్యం అనేది వస్తుందని అదొక కాన్సెప్ట్. దేశభక్తి అనేది పెరగాలనేది అందరికీ అప్పటికి చాలా చేయింది. కాబట్టి అందరం ఇది పండగ వాళ్ళ తీసుకొని మన భారతదేశ గౌరవాన్ని కాపాడాలనేది ప్రజలందరికీ భారత్ మాతకి. ఇప్పుడు పార్లమెంటు కూటమి సదస్సు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. జై శ్రీరామ్. వేదిక నిర్వహించినటువంటి మన జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదవ్ బాబు గారికి, ఈ అభియాన్ చెందిన రుద్ర శ్రీనివాస్ గారికి, తర్వాత మన త్యాగల సత్యనారాయణ గారికి, తర్వాత నరేందర్ రెడ్డి గారికి, మన నవీన్ గారికి, భాగ్యలక్ష్మి గారి, తర్వాత వెంకటేశ్వర ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనము ఘర్ ఘర్ తిరంగా యాత్ర గురించి మీటింగ్ పెట్టుకున్నాం. ఇది మన ఇంతకుముందు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ముందుగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనము ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీలో పనిచేస్తుంది. మనకు పార్టీ పెద్దలు ఇట్లాంటి కార్యక్రమాలని ఎంతో మంచిగా రూపకల్పన చేసి మనకు అందిస్తున్నారు. మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజల్లో మనము చెరగని ముద్ర వేసుకోగలం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ముందున్న ఎలక్షన్స్ ఇట్లాంటి కార్యక్రమం చేయడం ద్వారా మన ప్రజల్లో ఇంకా మనం హత్తుకోగలం. వాళ్ళు మనకి ఇది ఒక విజయవాడలో వెళ్ళడానికి ఇది ఒక సాధనంగా పనిచేస్తారు. దయచేసి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ జెండా అనేది ఇంతకుముందులాగా ఇప్పుడు అక్కగా చెప్పినట్టు ఒకప్పుడు మనము దాని సమయపాలన పాటించి దాని తర్వాత తీసేస్తుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు అలాగే ఉంచుకోవచ్చు. ఆ జెండాను ఘర్ ఘర్ తిరంగా అనేది ఇంటి మీద ఎగిరేయడం వల్ల ఇది మన దేశాన్ని మనం ఎంతో గర్వంగా ఊహించుకునే విధంగా ఉంటుంది. అదే కాకుండా ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళే చేస్తున్నారన్న విషయము ప్రజలందరికీ తెలుసు. దాని ద్వారా మనకు మంచి ఆదరణ లభిస్తుంది.
దయచేసి మీరందరూ కూడా మనకు ఎన్నో కార్యక్రమాలు కూడా మన అధిష్టానం అందిస్తున్నది. ఆ కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమానికి వాళ్ళు చేస్తున్నటువంటి రూపకల్పన మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సరి అయిన పద్ధతిలో తీసుకెళ్తే ప్రజల్లో మనకు మించిన ఆదరణ ఇంకెక్కడ ఎవరికి దొరకది. ఏ పార్టీలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగవు, చేయలేరు, వాళ్ళతో సాధ్యం కూడా కాదు. దయచేసి మనం ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడదాం. పెద్దలు అందించినటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని మనము విజయవంతంగా నిర్వహిస్తాం. పెద్దలు మనకు ఈ కార్యక్రమాల గురించి కూడా అన్ని క్లుప్తంగా వివరిస్తారు. మనకు జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు, తర్వాత ఈ కన్వీనర్ గారు మన రుద్రశ్రీ గారు ఉన్నారు. కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరిస్తారు. దాన్ని అన్నింటినీ కూడా విజయవంతంగా నిర్వహించి మనం సరళ యాప్లో నమో యాప్లో పెడుతూ ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. నాకు అవసరం. స్టేట్ కౌన్సిల్ చెప్పినటువంటి నరేందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాధ్యక్షులు యాదగిరి బాబన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాతోటి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. ఫస్ట్ ఈ జెండా తయారు రూపకల్పన చేసినటువంటి తెలుగువాడైన పింగళి వెంకటరామయ్య గారు. అంటే మన పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో కూడా జెండా తయారు చేసే దాంట్లో పింగళి వెంకటరామయ్య గారి పాత్ర ఉంది అంటే మనందరి పాత్ర. అలాగే ఇంతవరకు ఎందరో పరిపాలించారు, కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు, బిపిఆర్ సింగ్ గారు, వేరే జనతాదళ్ అన్ని పరిపాలించినాయి. ఏ పార్టీ కూడా ఇంతవరకు ఇట్టి ప్రోగ్రామ్ తీసుకోలేదు. కొందరు మనం ఎన్నో వీడియో చూసాం, జెండాకు నేను సల్యూట్ చేయ నా ఇష్టం అన్నారు భూమేశ్వర. ఇప్పుడు దేవుడాట సల్యూట్ చేయాల్సిన పరిస్థితి. వందే మాత్రం వాడన్నారు, వాడకపోతే నీది నువ్వే నష్టపోతావు అని తెలిసిపోయింది. మొన్న తిరంగా ఏదైతే ఉంటుందో తిరంగా రుమాలను దుట్టి డ్యాన్స్ చేసే పరిస్థితికి తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఊర్లలో మనం ఎడ్యుకేట్ చేస్తే మనకు కూడా పేరు వస్తుంది. దేశభక్తి అంటే బీజేపీలకి దేశభక్తి ఉన్నది. హిందూ ధార్మిక సంస్థల హిందువులను ప్రొటెక్ట్ చేసేది బీజేపీ. దేశానికి ఏమున్నా బీజేపీ ఉంటుందని ఆల్రెడీ ప్రతి ఒక్క పెద్దవాళ్లకు, యువకులకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి గ్రామాలలో కూడా సద్వినియోగం చేసి ప్రతి ఇంటికి మనమే తిరంగాలు పంచి ప్రతి ఇంట్లో ఎగిరేసిందా లేదా అని చూసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. ఇప్పుడు మన ముంగట్టున్నటువంటి మన ఏదైతే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో మీరు మండల అధ్యక్షులు కానీ మీరు ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి సబ్జెక్టు మీ అందరికీ తెలుసు కాబట్టి మీకు ఇప్పుడు అవకాశం ఇస్తే తప్పకుండా మాట్లాడాలి. రాజపాలరెడ్డి గారితో మాట్లాడారు. తిరంగా యాత్ర జిల్లా స్థాయి కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులకు, వేదిక ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తారు. ఏదైతే ఈ తిరంగా యాత్ర ఉందో గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి ఈ యొక్క దేశ ప్రజలందరిలో కూడా జాతీయ భక్తిని పెంపొందించే విధంగా వారు చర్యలు తీసుకున్నారు. ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది అమరులైన ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా ప్రతి పౌరుల లోపల దేశభక్తిని పెంపొందించడం మరియు ఈ యొక్క భారతదేశ సత్తాని ప్రపంచ దేశాలకు తెలియజేయడం కూడా ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ ఏదైతే మన భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో వాజ్పేయి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, మన ప్రభుత్వాలు ఎప్పుడున్నా కానీ ఈ యొక్క దేశంపై శత్రు దేశం ఎప్పుడు కన్నెత్తి చూసినా కానీ ధీటుగా సమాధానం ఇచ్చి భారత జాతీయ పతాక గౌరవాన్ని పెంపొందించినటువంటి మన భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రులు అది వాజ్పేయి గారు కావచ్చు, ఇవాళ మోడీ గారు కావచ్చు. ఆనాడు కార్గిల్ యుద్ధం కావచ్చు, తర్వాత జరిగినటువంటి మోడీ గారి హయాంలో సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, ఇవాళ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు. ఇవాళ ఈ యొక్క దేశాన్ని, జాతీయతని, జాతీయవాదాన్ని, ఈ యొక్క దేశభక్తిని పెంపొందించేది, కాపాడేది
కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. అటువంటి మంచి కార్యక్రమం ఇది. ఇంకా దీన్ని పల్లెల వరకు గ్రామాల వరకు కూడా తీసుకుపోవాలనే ఉద్దేశం మన జాతీయ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యశాలకు చేసినటువంటి నాతోటి మండల పదాధికారులకు అధ్యక్షులకు పట్టణ అధ్యక్షులకు మరి రాష్ట్ర కన్వీనర్లకు జిల్లా కన్వీనర్లకు అందరికీ శుభాభినందనలు. ఏదైతే ఈ కార్యక్రమాన్ని మోదీ గారు వచ్చిన నుండి ఈ కార్యక్రమం ప్రతి ఇంటిపై జెండా ఎగరవేయాలనే దృక్పథంతో ప్రతి చిన్న పిల్లవాడితో జెండా ఎగరవేయాలని చెప్పేసి కార్గిల్ యుద్ధం నుంచి మనం చేసిన మన దేశ సైనికులు చేసినటువంటి త్యాగాలు మరియు ఉన్నటి సర్జికల్ స్ట్రైక్, ఉన్నటి సింధూర్ ఆపరేషన్, నిన్నగాకుండా జరిగినటువంటి మహాదేవ్ ఆపరేషన్, ఈ కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీపై కొత్తవాళ్ళు వాడుతున్నారు. మతి భ్రమించి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పేసి వాళ్ళకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. అందుకు మనకు ఈ కార్యక్రమం మంచి అవకాశం. మనం ప్రతి గ్రామం లోపల, ప్రతి ఇంటిపై, ప్రతి బూత్ లో మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఈ యొక్క అధ్యాయం ప్రభారి అనేటువంటి కోకన్ గారైనటువంటి దొరికే నవీన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు తిరంగ యాత్ర జైత్యాల జిల్లా కళాశాల యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు డాక్టర్ రాజగౌడ హేమబాబు గారికి, అదేవిధంగా తిరంగ యాత్ర జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోవింద్ మొండ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవ సంపద గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ ఉన్నటువంటి నరేంద్రన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సదాశివన్న గారికి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భాగ్య లక్ష్మణ్ గారికి, పట్టణ అధ్యక్షులు వీరన్న గారికి, ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పి ఏ పార్టీ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా తీసుకున్నటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ప్రోగ్రాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర పేరు మీద ప్రతి ఇంట్లో కూడా జాతీయ జెండాలు ఎగరవేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇవాళ ఈ యొక్క జగిత్యాల జిల్లా కొత్త లోపల ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేవిధంగా ఈ యొక్క దేశం లోపల జాతీయ 3 రంగులైనటువంటి జాతీయ జెండాకు ఇవాళ ప్రతి ఇంటి లోపల ఆపరేషన్ సింధూర్ పేరుతో, అదేవిధంగా 370 ఆర్టికల్ పేరుతో ఈ దేశం లోపల ప్రజల్ని, అనేక మంది యువకుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, రైతుల్ని అందరూ కూడా చైతన్యవంతం చేయాలి. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఈ యొక్క జాతీయవాదానికి దగ్గర కావాలి అంటే కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి ఒక మంచి నిర్ణయంతో మన భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది. కాబట్టి మన యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా విజయవంతం చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ర్యాలీ నిర్వహించాలి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో మండల కార్యక్రమం నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క యువజన సంఘాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. అంటే ఈ యొక్క దేశంలో కూడా ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఏదైతే మార్గం ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దాంట్లో దాన్ని ప్రజలకు వివరిస్తూ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి జాతీయ జెండాకు తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ అనేక మందిని జాతీయవాదులుగా తయారు చేసేటువంటి ప్రధానమైనటువంటి పండుగనే ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించుకోవాలి. ఇది అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
చూపిస్తా ఉన్న ఉద్దేశం చేయాలి. మంత్రుల శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి నేడు హర్ ఘర్ తిరంగా యాత్ర అంటే ఇంటింటా జాతీయ పథకం ఎగరేసే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారు, అదేవిధంగా నాగర సత్తన్న గారు, సదాశివ్ గారు, భాగ్యక్క గారు, నరేంద్రన్న గారు, శ్రీరన్న గారు, నవీన్ గారు, అదేవిధంగా పట్నా అధ్యక్షులు వెంకటేష్ గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత గట్టిగా చేసుకుంటే మనకు భవిష్యత్తు అంతగా అదే ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఈ దేశం కొరకు పాటుపడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడూ ప్రజలకు తెలియదు. మరి ఈరోజు మనం ఆ యొక్క ఆగస్టు 15 వరకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేస్తే ఏదైతే ప్రజలు కూడా మనం చూసి అర్థిస్తారు. మరి అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేసిందో ఆ దాడులను మనం తిరిగి వారి స్థావరాలను మనం ధ్వంసం చేసినాం. ప్రజలకు నష్టపడకుండా, పాకిస్తాన్లో ఉన్న సామాన్య జనానికి నష్టం జరగకుండా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులనే లక్ష్యంగా మరి నరేంద్ర మోడీ గారు చేసిందంటే ఇది దేశ గణపన. దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ మరి అక్కడ రష్యా కొట్లాడుతున్నాయి, దేశ ప్రజలు చనిపోతున్నారు. మరి అలాంటి వ్యక్తి కాదు మోడీ. మనం ఏదైతే ఇక్కడ కొట్లాడుతున్నామో దేశం మీద దాడి చేసిన వ్యక్తి మీదనే కొట్లాడడం. అదేవిధంగా 370 ఆర్టికల్ను మనం అక్కడ తీసేసి మరి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ నిర్వహణ చేస్తుందంటే అది కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యమే. అది మనకే దక్కింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మన ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది తీసుకపోతే మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎక్కడైతే మండలాల్లో గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశ్రమ తీసుకుంటే ఖచ్చితంగా కూడా మనకు ప్రజలు ఆదరిస్తారు, మన వాళ్ళని గెలిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ప్రతి ఇంటిపై జెండాను ఎగరేసే విధంగా ఈ యొక్క ప్రజల్ని ప్రోత్సహించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ కార్యక్రమాన్ని మీ యొక్క మండలంలో ఎక్కడ నిర్వహించిన మా యొక్క టీం ఏదైతే తిరంగ టీం ఉందో అధ్యక్షులతో పాటు అక్కడికి వస్తాం. ఖచ్చితంగా కూడా మీతో పాటు తిరుగుతాం, మీరు విలేజ్లలో అందరికి కలుద్దాం. కలిసి రాబోయే ఎన్నికలకు మనం ముందు దృష్టించుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసే అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే మరి జిల్లా అధ్యక్షులు ఈరోజు ఎంత పనులున్న ప్రతి కార్యక్రమాన్ని పనులన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వారికి కూడా మనం విడిచిపెట్టద్దు. ఇంకొక 2-3 నెలలు ఖచ్చితంగా కూడా పని తీసుకోవాలి. వారితో తీసుకొని మన యొక్క కార్యక్రమాలను కూడా పూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర పార్టీ ఇచ్చిన కష్టకాల కార్యక్రమాలను పూర్తి చేద్దామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ ప్రోగ్రామ్ హర్ ఘర్ తిరంగా ఏదైతే ప్రోగ్రాంలో దానికి అభియాన్ కన్వీనర్ అయినటువంటి రుద్ర శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ కో కన్వీనర్ సదాశివ్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి మన బ్రదర్ నరేంద్ర రెడ్డి గారికి, భాగ్యలక్ష్మి అక్క గారికి, తర్వాత ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్కు, భారతీయ జనతా పార్టీ నా యొక్క ముందున్న నా మండల అధ్యక్షులకు, వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యాలకు నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే మనం ఏదైతే తిరంగా యాత్ర ప్రోగ్రాం ఉందో
ఈ ప్రోగ్రామ్ లాస్ట్ మూమెంట్లో కూడా మన ప్రోగ్రామ్స్ ఏమేమి చేయాలనేది రుద్ర శ్రీనివాస్ గారు అందరికీ ప్రతి మండల ప్రెసిడెంట్ వచ్చినాయి. అది మీరు దాన్ని ఫాలో కావాలా. మీకు ఒక కన్వీనర్ ఉంటాడు, దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంతకుముందే నేను యాక్చువల్లీ పొద్దున 11 గంటలకు వచ్చిన కోరుకుంటున్నా. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఈ బీసీ డిక్లరేషన్ మీద ధర్నా చేస్తున్నారు పెద్ద మొత్తంలో. అప్పుడు మాకు ఢిల్లీకి వెళ్ళి సంగప్ప గారు ఫోన్ చేసి, అధ్యక్ష మీరు ఎక్కడున్నా ఇమ్మీడియట్ కౌంటర్ ఇవ్వాలా, జిల్లాలో ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేస్తే మేము ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ మనకు 4 గంటలకు పెట్టుకున్నాం, 4:30కు పెట్టుకున్నాం. కానీ ఆ యొక్క ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి 2 గంటల ముందే వచ్చి వాసవి గార్డెన్లో విలేకరులందరూ పిలిచి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అది కేవలం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే మనకు మోసం చేసిన పార్టీ. ఎందుకంటే 42% తీర్మానం చేసిండ్రు, అందులో 10% మైనార్టీలను కలిపి చేసింది. మైనార్టీలను తీసేస్తే 42% బీసీ రిజర్వేషన్లకు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మన కేంద్ర నాయకత్వం కూడా చెప్పడం జరిగింది. అసలు వీళ్ళు తీర్మానం చేసింది 42% బీసీల కోసమా, లేకపోతే మైనార్టీలకు 10% ఇవ్వడానికి చెప్పి నేను కొట్టేస్తున్నాను కాంగ్రెస్ నాయకులు. ఇది ఎంతవరకు వాస్తవము? కాంగ్రెస్ పార్టీ అనేది మసి పూసి మారణగా చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది. ఇంకా దీనికోసము వీళ్ళు పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులారా, మీ మాటలు ఎవరు నమ్మరు, మీ ధర్నాను ఎవరు నమ్మరు. ప్రజలందరికీ తెలుసు, బీసీ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి బీసీ బిడ్డకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నారండి. మీ దగ్గర అంత ధైర్యం ఉంటే మైనార్టీ వాళ్ళని తీసేసి 42% మీరు ఇంప్లిమెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళు పార్లమెంట్లో పాస్ చేసేందుకు తయారున్నారు. కానీ అది మీకు సాధ కాదు. ఎందుకంటే మీ ప్లాన్ అది కాదు. ఈ మైనార్టీలో 10% ఎక్కడ రావాలని చూస్తున్నారు. ఇది ప్రజలకు అర్థమైందని మీరు అనుకుంటున్నారు. అందరికీ తెలుసు, ఓళ్ళు పాల్గొనలేరు. అందరికీ మీరు ఏం చేస్తున్నారనే వ్యవస్థ అంతా తెలుసు. కాబట్టి ఇది ఒక సబ్జెక్ట్, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ అభియాన్ కార్యక్రమంలో అంతకుముందు జరిగింది అని మీకు నేను తెలియజేస్తున్నా మిత్రులారా. ఇంకొకటి, ఈ యొక్క ఇప్పుడు ఈ అభియాన్లో ఏదైతే మన మోటార్ సైకిల్ ర్యాలీ అనేది మన ఈ కార్యక్రమం పెట్టినాం మనం, ఇది ఆ మొట్టపల్లి శ్రీనివాస్ గారు ఇస్తున్న కార్యక్రమం. ఈ ప్రతి అభియాన్లు మీకు మండల అధ్యక్షులకు తక్లీఫ్ అవుతుంది, నేను ఒప్పుకుంటా. మీరు చాలా వర్క్ చేస్తుండ్రు, ఒప్పుకుంటారు, పార్టీ గుర్తిస్తున్నారు. నేను మన కోర్ కమిటీలో 2 సార్లు కోర్ కమిటీ పోయిన స్టేట్లో, ఆ స్టేట్ కోర్ కమిటీలో నాకు అన్ని విషయాలు చెప్పిండు. మండల అధ్యక్షులకు ఉన్నంత గుర్తింపు మీరు పార్టీకి పిల్లర్స్ అని చెప్పి చంద్రశేఖర్జీ అందరూ మరి చెప్పింది. పార్టీ నడుస్తుందంటేనే మండల అధ్యక్షులతో. మండల అధ్యక్షుడే మనకు మెయిన్ పిల్లర్. మండల అధ్యక్షులే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలా మీ అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు మిత్రులారా, మీరు అర్థం చేసుకోవాలి. మీ ముంగట కాదు, మనకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాడికి పడితే, రాష్ట్ర అధ్యక్షుడు కాడికి పడితే, జిల్లా అధ్యక్షుడు కాడికి పడితే మేమంతా కూడా మండల అధ్యక్షుల మీద బేస్ చేసి పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. మీరు చాలా కష్టపడుతున్నారు. ఇదే విధంగా కష్టపడి మన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ మనం గెలవడానికి మీరు ఇంకా కృషి చేసి మీరు అందరినీ మన ఉన్న వాళ్ళందరం కూడా వివిధ దాంట్లో అకామిడేట్ ఖచ్చితంగా ఎంపీటీసీ కావాలా, సర్పంచులు కావాలా, జడ్పీటీసీ కావాలని చెప్పి నేను మీకు మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఇది ఏదైతే అభియాన్ కార్యక్రమం ఉందో, ఇది ఏదైతే రుద్ర శ్రీనివాస్ గారు ఉన్నారో, మీకు డేట్స్ ఏ డేట్కు ఏమేమి ప్రోగ్రామ్ చేయాలో మీకు ఇచ్చిన ఏదైతే కాంప్లైంట్ ఉందో దాంట్లో రాసిన ఉందని మీకు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతున్నాయో, ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కూడా 1% 0% డెవలప్మెంట్ చేయలేదు. మనందరికీ తెలుసు, భారతదేశ ప్రజలందరికీ తెలుసు మిత్రులారా. 370 ఆర్టికల్ స్వాతంత్రం వచ్చినప్పటి ఉంది. కాంగ్రెస్ కుట్రపూరితంగా 370 ఆర్టికల్ పెట్టిండు. దాన్ని మన నరేంద్ర మోడీ గారు తీసేసిండు. ఎవరన్నా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 370 ఆర్టికల్ కాశ్మీర్ ఇంకోటి ఉండేదా, ఇదంతా మనకు తెలుసు. ఇలా ఘనత మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామ మందిరం ఎల్కే అద్వానీ గారు భారతదేశం అంతా తిరిగిండు. రామ మందిరం అట కరసేవకులు వైళ్ళు దెబ్బలు పడ్డారు, జైల్లో పడ్డారు. ఎంతో ప్రాబ్లం చేసింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని కూడా
మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మనం ఇలా మనం బ్రాహ్మణ వారిని దర్శించుకుంటున్నాము. ఆ ఘనత మన భారతీయ జనతా పార్టీ. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మిత్రులారా. మనది మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది మేము ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా ప్రజలకు ఓటర్లకు కూడా మీరు అందరూ తెలియజేయవలసిందని నేను కోరుతున్నాను మిత్రులారా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఒక్క గ్రామ పంచాయతీ నడిచే పరిస్థితి లేదు మిత్రులారా. ఇలా 14th ఫైనాన్సే కావచ్చు, 15th ఫైనాన్సే కావచ్చు, ట్రాక్టర్లే కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేదే అడుగు కూడా జరిగే పరిస్థితి లేదంటే మీకు తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా మీరు ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. అదేవిధంగా ప్రతి ఎంపీటీసీ, ప్రతి జడ్పీటీసీ కూడా మీరు అందరు కూడా సమాయత్తం కావాలా, మీరు ప్రిపేర్ కావాలా. మీకోసం ప్రభావాలను పెట్టినాము. మన స్టేట్ పార్టీ ఆదేశాల వరకు జడ్పీటీసీలకు కూడా ప్రభావాలను పెట్టినాము. మీరందరూ కూడా మీరు ఖచ్చితంగా ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలుసు మిత్రులారా. మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుదాకా ఉందో అది కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే అతి 18 నెలలు 20 నెలలు వాళ్ళు ఎంత వేసిన అంతగా నెక్క వేసి ప్రతి పౌరుడికి భారం మోపిన పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వాలు అని చెప్పి నేను తెలియజేస్తాను మిత్రులారా. ఇది ఏదైతే మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోయి డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే విధంగా మనం ప్రతి కార్యకర్త కృషి చేయాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఎందుకోసమంటే ఇది ఏదైతే ఈ కార్యక్రమం ఉందో మనం అందరం కూడా మన కోరుట్ల అండ్ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నేను మీకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మనకు మాత్రం మన ప్రతి ఓటర్ను ఓటు అడిగే హక్కు మన నిజామాబాద్ పార్లమెంటు మన ఏదైతే ఉన్నదో అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నాము. వారు చేసిన అభివృద్ధి పథకాలు మేము అందరినీ గెలిపిస్తాయని మనసు పూర్తిగా తెలియజేస్తున్నారా. ఇన్ని సంవత్సరాల సంది 40 ఏళ్ళు 50 ఏళ్ళ సంది పసుబోర్డు అని చెప్పి ఇందులో ఒక్కోటి కూడా పసుబోర్డు బాండు రాసిచ్చిందే ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులకు వరం అయిపోయింది. దాన్ని ఖచ్చితంగా బాండ్ రాసిచ్చడానికి అన్న కట్టుబడి ఉండి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ తీసుకొచ్చి అది నేషనల్ టర్మరిక్ బోర్డు జాతీయ పసుపు బోర్డు ప్రకటించిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారిని మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఆ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో అది ఎక్కడో ఏదో ఒక స్టేట్లో పెట్టుకునే రైట్స్ ఆ పసుపు బోర్డుకు సంబంధించిన క్యాబినెట్కు ఉంటుంది. కానీ అన్న అరవింద్ ధర్మపురి గారు దాన్ని కూడా నిజామాబాద్ జిల్లాల నిజామాబాద్ ప్రాపర్ల సొంత భవనంలో పెట్టిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారికి మీకు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ పసుపోడు చైర్మన్ ఉంటాడో ఆల్ ఇండియా పసుపోడు చైర్మన్ ని మన రైతు బిడ్డ అంకాపూర్ నివాసి పల్లె గంగారెడ్డి గారు నియమించిన ఘనత మన అరవింద్ ధర్మపురి గారికి మీకు తెలియజేస్తున్నారు. ఇందుకు మనకు ఓట్లేస్తారు. మనకు ఓట్లాడే అధికారం భారతీయ జనతా పార్టీగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇవాళ మన పార్లమెంట్లో ఆల్ ఇండియా లెవెల్లో 7 నవోదయ స్కూళ్ళు వస్తాయి. 2 నవోదయ స్కూళ్ళు తెచ్చిన ఘనత మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇవాళ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, స్కూల్ నడుస్తుంది. దయచేసి ప్రతి కార్యకర్త కూడా ఇవన్నీ విషయాలు ప్రతి ఓటర్కు చెప్తూ ఓటర్లందరూ మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు ఓట్ చేయాలా అనే కుతూహలంతో ఉన్నారు. కానీ మీరందరూ కూడా వారి దగ్గరకు పోయి మనం చేసిన అభివృద్ధి పథకాలు అన్ని విషయాలు వారికి చెప్పి అతి పెద్ద మెజార్టీగా మనం ఏమంటున్నా మిత్రులారా, ఈసారి ఎట్టి పరిస్థితిలో నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లాల జడ్పీ చైర్మన్ మన యంత్రము జడ్పీ మీద 2 పార్లమెంట్ ఈ మొత్తం పార్లమెంట్ 2 జాతీయ జెండాలు మన యొక్క కాజా జెండా ఎగురవేసే ఒక అదృష్టాన్ని మనకు వచ్చింది. దీన్ని మీరు వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇలా జగిత్యాల జడ్పీ మీద కాషాయ జెండా ఎగరబోతుంది, నిజామాబాద్ జడ్పీ మీద కాషాయ జెండా ఎగరబోతుందని చెప్పి నేను మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను మిత్రులారా. అవకాశాలు మనకు ఉండేది, మనం వాడుకోవాలి, మనం అడగాల ఓట్లు, మనం పోవాల ప్రజల దగ్గరికి రిక్వెస్ట్ చేయాలి. మనం చెప్పిన కష్ట మనం చేసిన అభివృద్ధి
మనకు తప్ప ఏ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి తప్ప ఏ పార్టీకి ఓటు అడిగే అధికారం లేదంటే మేము తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇది ప్రతి ఓటర్కు తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా సమయాత్తమై అందరూ కూడా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులకు ప్రిపేర్ కావాలని, తయారు కావాలని, సన్నద్ధం కావాలని మీకు నేను మనసు పూర్తిగా తెలియజేసుకుంటాను మిత్రులారా. ఈ కార్యక్రమానికి మీరు ధర్మపురి కాన్ఫరెన్స్కి వెళ్ళి, జగిత్యాల కాన్ఫరెన్స్కి వెళ్ళి, మెట్పల్లి కాన్ఫరెన్స్కి వెళ్ళి మీరు అందరూ వచ్చిన మండల అధ్యక్షులందరికీ, మండల ప్రభారులందరికీ, మన జిల్లా నాయకులందరికీ నేను మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనసు పూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం, అరవిందన్న నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై హింద్. ఇప్పుడు సామూహిక జాతీయ గీతం ఉంది.